హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బయటికి వెళ్తున్నామండి. సో ఎక్కడికి వెళ్తున్నామో ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు. కాకపోతే చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాను. సో ఎక్కడికి వెళ్తానో ఈరోజు చూపిస్తాను. సో ఫాలో అవ్వండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికైనా బయటికి లాంగ్ ట్రిప్ వెళ్ళి చెట్ల దగ్గర తినేసి వద్దాం అనుకున్నామండి. మా డాడీ వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను. సో హీఈస్ మై డాడ్ అండ్ మా చిన్న బాబు అండి, అండ్ మా పెద్ద బాబు అండ్ మా చెల్లెలు. బయట ట్రాఫిక్ అయితే ఏం తక్కువ లేదండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అమీర్పేట్ అండి ఇది. అమీర్పేట్లో షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి, అన్ని షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. కానీ జనాలు అనేవాళ్ళు మాత్రం చాలా తగ్గిపోయారు. మేమైతే ఎక్కువగా అమీర్పేట్లో షాపింగ్ బాగా చేసేవాళ్ళము. ఇప్పుడు మేము అమీర్పేట్ వెళ్ళడం మానేసాము. చాలా రోజుల తర్వాత అమీర్పేట్ని చూస్తున్నాను. అండ్ జనాలు మాత్రం లేరు. షాప్స్ అయితే అన్నీ ఓపెన్ ఉన్నాయి. మేము ఎక్కువగా షాపింగ్ చేసేది మాత్రము అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఎక్కువగా షాపింగ్ చేస్తామండి. సో కాకపోతే జనాలు లేరు, కానీ అన్నీ మాత్రం ఓపెన్ చేసి పెట్టారు. ఇంకా ట్రావెలింగ్లో సాంగ్స్ వింటూ వచ్చాము. మా చిన్న బాబు సాంగ్స్ వింటున్నాడు. సో ఎట్ లాస్ట్ మేము ఒక మాకు వెంచర్లో ఒక ప్లాట్ అనేది ఉందండి. సో అది 9 years తర్వాత మేము చూడ్డానికి వెళ్తున్నాము. అది ఎగ్జాక్ట్గా మాకు రూట్ కూడా గుర్తులేదు. సో అక్కడైతే వెళ్ళి అక్కడ చెట్ల కింద తినేసి ఆ ప్లాట్ చూసినట్టు ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అడ్రస్ అనేది ఎగ్జాక్ట్గా ఐడియా కూడా లేదు. అందరినీ అడుక్కుంటూ వెళ్ళాము మేము. సో కాకపోతే కొంచెం టైం అనేది పట్టింది, కొంచెం తప్పు దారులలో కూడా వెళ్ళాము. సో ఎట్ లాస్ట్ మాకు అది ఎంటర్ అయ్యాము. ఇది మొత్తము వాళ్ళు రిసార్ట్గా కట్టారంట అండి, ప్లాట్స్ అమ్మే ముందు. కాకపోతే అది వర్క్ చేయట్లేదంట. అంటే మీరు వాళ్ళు ఓపెన్ చేయలేరంట. రిసార్ట్ ఓపెన్ చేస్తే వెళ్దాం అనుకున్నామండి లోపలికి. సో మా ఫేస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళామండి. అక్కడ చాలా ఫేసెస్ ఉన్నాయి చూసారా, ఇలా ఫేస్ మాది క్యూ ఫేస్ అనమాట. సో అది చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ చూసారా కాటన్ అనమాట, పత్తి చెట్లు అవన్నీ ఉన్నాయి దారిలో. సో ఇంకా మాకు రూట్ దొరకకపోయేసరికి వేరే వాళ్ళు అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళని అడిగి మళ్ళీ రివర్స్ వెళ్ళామండి. కాకపోతే అక్కడంతా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. అంటే అసలు అందులో కరోనా ఉండడం వల్ల ఎవరు బయటికి కూడా రావట్లేదు. సో అంత ప్లెజెంట్గా ఉంది. ఎట్ లాస్ట్ వీ ఫౌండ్ క్యూ ఫేస్. మా ఫేస్ అనేది మాకు దొరికింది. సో లోపల చూస్తే చాలా చాలా బాగుందండి, ఎంత బాగుందో. సో ఎంతో ఈగర్గా క్యూలో మళ్ళీ మాది వేరే అంటే అందులో ఏబిసిడి అని ఉంటుందంట. సో మాది వచ్చి డి ఉండే. సో దానికోసమని సర్చ్ చేద్దామని లోపలికి వెళ్ళామండి. చాలా బాగుంది లోపల, అంత గ్రీనరీ ఎంత బాగుంది చూడండి. యాక్చువల్గా వెళ్ళి అక్కడ మాది వెతికి అక్కడనే ఉండి అక్కడే తినేసి వద్దామని అనుకున్నాము. కాకపోతే మాది దొరకలేదు. దొరకలేదు సరి. మళ్ళీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మా కార్ అనేది ట్రబుల్ ఇచ్చిందండి. కానీ అక్కడ ఆ ఏరియాని చూస్తే అంటే ఎవ్వరు లేరు జనాలు, కార్ ఆగిపోయింది. సో ఇది చూసారా, ప్లాట్లు అన్నిట్లో చెట్లు పెట్టి పెంచేశారు. సో అన్ని చెట్లు ఉన్నాయి, జనాలు మాత్రం లేరు, కార్ ఆగిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కాకపోతే ఇక ఎట్లా అట్లా రిపేర్ చేసుకున్నారు, స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేశాక ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక తినడానికి కోసమని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇక్కడ బాగుంది కదా, తినడానికి బాగుందని చెప్పేసి ఇక్కడ కార్ ఆపేసుకున్నాము. ఆపేసి ఇక్కడ తినడానికి ఫిక్స్ చేసుకున్నాము. సో ఇది ఒక లైక్ వనభోజనాల లాగా ఎంత బాగుందంటే గ్రీనరీలో చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేసామండి అక్కడ కూర్చొని. ఈ ప్లేస్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో మేము నీడ కూడా ఉంది కదా, సో ఇక్కడ మనం మ్యాట్ వేసుకొని హ్యాపీగా తినచ్చు అని అనుకున్నాము. మా పెద్ద బాబు అండి. సో ఇంకా వీ స్టార్టెడ్ అవర్ లంచ్ అనమాట. ఇంకా మా చిన్న బాబు అయితే ఇంకా అలాగే పడుకున్నాడు. సో తనకి పడుకోబెట్టి మేము తినేసాము. తినేసి ఫాస్ట్గా తినేసాక కొన్ని ఫోటోషూట్ చేసుకున్నానండి నేను. నాకు నేనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. అండ్ మా పెద్ద బాబు ఫొటోస్, ఇలా కొంతమంది ఫ్యామిలీ ఫోటోస్, అండ్ లాస్ట్గా ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకున్నామండి.
అండ్ ఇప్పుడు మా ప్లాట్ అనేది వెతుక్కోవటానికి వెళ్ళాలి కదా. సో మాకు ఇక్కడ జనాలు ఎవ్వరు లేరండి, చెప్పడానికి కూడా ఎవరు చెప్తారా అని. ఇంకా అక్కడ ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి అడిగితే అక్కడ ప్లాట్ గురించి చెప్తారనంటే ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఈరోజు మేము ఒక ప్లేస్ ఉందండి మాకు, అంటే ఒక దగ్గర మా ప్లాట్ ఉంది. సో దాన్ని 9 years నుంచి మేము అసలు దాన్ని చూడలేదు కొన్న తర్వాత. సో ఈరోజు ఎలా ఉందో చూద్దామని, ఆ ప్లేస్ చూద్దామని వచ్చామండి. ఇంకా ఆఫీస్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి మాకు చూపిస్తానని తీసుకెళ్తున్నాడండి మా ప్లాట్ని. సో ఎట్ లాస్ట్ మాకు ఆ ఏరియాకి తీసుకొచ్చాడు. కాకపోతే ఇంకా మమ్మల్ని దిగొద్దని చెప్పారండి కార్లో నుంచి. అక్కడ మొత్తం స్నేక్స్ ఉన్నాయి, మొత్తం చెట్లు ఉన్నాయి కదా, స్నేక్స్ ఉంటాయి, కార్లోంచి దిగొద్దన్నారు. సో మా వాళ్ళు వెళ్ళి చూస్తామని చెప్పేసి వెళ్ళారు. మా డాడీ ఇంకా మా మరిది వెళ్ళారు, కానీ కాకపోతే మొత్తం ప్లాట్ దగ్గరికి తీసుకెళ్ళలేరండి స్నేక్స్ ఉన్నాయని. అండ్ రిటర్న్ వస్తుంటే మాకు ఇది కనిపించిందండి దారిలో, వాటర్ ఫాల్స్ లాంటిది, కానీ వాటర్ ఫాల్స్ కాదు, కానీ చాలా బాగుంది. నాకు వెళ్ళి వాటర్లో ఆడుకోవాలనిపించింది, కానీ ఇంకా అప్పటికి ఫుల్ కోల్డ్ ఉంది అని చెప్పేసి ఆగిపోయాను. చాలా బాగుంది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఈరోజు ట్రిప్ వచ్చి. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో వచ్చి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.